ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కొత్త వ్యూహం. ఈ లాజిక్తో బెయిల్ ఇవ్వాల్సిందే. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ ఖైదీగా 120 రోజులుగా తీహార్ జైలులో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ దొరకడం చాలా కష్టంగా మారింది. ఏ న్యాయస్థానంలోనూ కవిత గారికి బెయిల్ దొరకట్లేదు. దీంతో కవిత తరపు న్యాయవాదులు కొత్త వ్యూహాన్ని రచించారు. వాళ్ళ లాజిక్ ప్రకారం కవిత గారికి ఈసారి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్ముతున్నారు. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతూ వస్తున్న టైంలో డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. న్యాయస్థానాలు ఆ బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే నిర్ణీత వ్యవధిలోగా సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేయలేకపోవడంతో కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకీ అసలు డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక కేసులో నిందితునికి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగిసినా విచారణ పూర్తి కాకపోతే దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాన్ని గడువు పొడిగించాలని కోరుతాయి. దర్యాప్తు సంస్థల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని న్యాయస్థానాలు కస్టడీని పొడిగిస్తుండడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో నిందితునికి కస్టడీ గడువు గరిష్టంగా 90 రోజులుంటుంది. మిగతా కేసుల విషయంలో గరిష్టంగా దర్యాప్తు గడువు 60 రోజులుంటుంది. ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ పూర్తి కాకపోతే నిందితులు బెయిల్ పొందే చట్టబద్ధమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత దర్యాప్తు విషయంలో ఈ గడువు పూర్తవడంతో ఆమె తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయవాదుల లాజిక్ ప్రకారం అయితే కవిత గారికి వెంటనే బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఈ కేసులో కవితే కీలక సూత్రధారి, పాత్రధారి అంటూ వాదిస్తున్న ఈడీ, సీబీఐ అధికారులు ఈ బెయిల్ పిటిషన్ పై ఎలాంటి మెలిక పెడతారనేది ఆసక్తికరంగా మారింది. తమ దగ్గర కీలక ఆధారాలున్నాయంటూ చెప్తున్న అధికారులు వాటిని కోర్టు ముందు ఉంచుతారా? రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠంగా మారింది.